హలో అండి. ఇప్పుడు నేను చూపించబోయే కర్రీ పేరేంటో నాకు తెలీదు. ఎందుకంటే ఇది నేను వండలేదు. మా బావ వండారు. మా బావ వాళ్ళు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ కర్రీనైతే చేసుకుంటూ ఉండేవాళ్ళంట. దీని పేరేమా అనంటే వెజిటబుల్ చట్నీ అనైతే చెప్పారు. ఈ కర్రీ మీలో ఎవరికైనా తెలుసా? తెలిసుంటే నాకైతే కామెంట్ చేసేయండి. దీనికోసం ముందుగా బీరకాయని, వంకాయని, చిక్కుడుగాయని సన్నగా కట్ చేసుకొనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్‌నైతే వేసుకొని, మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు, టమోటా కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యే లోపల మనం దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం మరొక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసి ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కుక్కర్ అనేది విజిల్ వచ్చి రెడీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని ఎక్కువగా మెదపకుండా లైట్‌గా అలా అలా మెదిపేసి మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పోపులో అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే వెజిటబుల్ చట్నీ అనేది రెడీ. వీడియో